తెలంగాణ ఉద్యమంలో నేను డెస్క్ పాత్ర గురించి కొంత చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న టైంలో నేను టీవీ9లో పనిచేస్తున్నాను, షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పటికి మేము పెద్దగా తెలియదు జనానికి, తెర వెనుకుంటాం, ఎక్కడో మూల కూర్చుంటాం, రాస్తాం. చాలామంది డెస్క్ మిత్రులందరూ చాలామంది ఉన్నారు. ఒక వార్త, పురంధరేశ్వరి అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అనుకుంటా. ఆమె కరీంనగర్లో పర్యటించినప్పుడు సహజంగానే ఉద్యమకారులు ఆమె పర్యటనని అడ్డుకున్నారు. పెద్ద రాస్తా ఆందోళన చేశారు, పెద్ద గొడవ. ఈ గొడవకు సంబంధించిన ఒక వార్తని రాసేటప్పుడు తెలంగాణకు సంబంధించిన ఒక మిత్రుడే, మా తెలంగాణ సోదరుడే, యాస్టీజ్ ఏం జరిగిందో అది హెడ్లైన్ పెట్టి లీడ్ రాసి వార్తనిచ్చాడు. అది బ్లైండ్గానే షిఫ్ట్ ఇన్ఛార్జ్ తీసి రనాడాలో పెట్టాడు. ఎయిర్లోకి వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడ ఒక యుద్ధం మొదలైంది. ఎవడు చెప్పాడు నీకు పురంధరేశ్వరిని అడ్డుకున్నారని? ఎవరు చెప్పారు? ఎట్లా రాస్తావు నువ్వు? తెలుసుకోవా? ఎట్లా హెడ్లైన్ పెడతావు? చివరికి సబేటర్ని ఉద్యోగం తీసేసేదాకా వచ్చింది. నేనే సాక్ష్యం దానికి, షిఫ్ట్ ఇన్ఛార్జ్ నేనే. మామూలు యుద్ధం కాదు అది. చివరికి ఆ ఎంప్లాయీని ఒక 2 రోజుల పాటు నువ్వు రాయొద్దు, పక్కకని కూర్చోబెట్టాను. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు లేరని. ఆ తర్వాత అబ్బాయి వచ్చి నా దగ్గర అన్నాడు, ఏం చేద్దాం తిరుమల, ఇంకా మనం ఇట్లే బానిసల్లా బతకాల్సి వస్తుందేమో అని. ఓ పని చేయి, పురంధరేశ్వరి కరీంనగర్ వస్తే ఒక్కడు కూడా అడ్డుకోలేదని రాయి, హెడ్లైన్ అదే పెట్టని చెప్పి. చాలా ప్రశాంతియుతంగా ఆ పర్యటన కొనసాగింది. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏమాత్రం కనిపించట్లేదని రాయి, అప్పుడు రియాక్షన్ వస్తుంది. అదొక్కటే దారి, అంతకుమించి వేరే దారి లేదని చెప్పి. ఇట్లా డెస్క్లో ఉండి మెయిన్ చేసిన పోరాటం కూడా చాలా ఉంది. రిపోర్టర్లందరూ మీ ఫోటోలన్నీ చూస్తుంటే కొంత జెలస్గా ఉంది, ఎందుకంటే మీరంతా ప్రత్యక్ష యుద్ధం చేశారు, మేమంతా పరోక్ష యుద్ధం చేశాం. విలీనమాన సందర్భంలో కావచ్చు, చాలాసార్లు తిట్లు తిన్నాం. ఇంకా విషయం చెప్పాలంటే, ఆంధ్ర మీడియా ఆధిపత్యం జోరుగా కొనసాగుతున్న టైంలో బానిసలుగా మొట్టమొదటిగా అనిపించింది డెస్కోలే. కనీసం మీకు స్వేచ్ఛ ఉంది, మీరు బయటకు వచ్చి మాట్లాడతారు. మేము అన్నీ మోసుకొని పనిచేయాలి, తల దించుకొని పనిచేయాలి, వాళ్ళు చెప్పిందే రాయాలి, వాళ్ళు చెప్పిందే హెడ్లైన్ పెట్టాలి, వేరే దారి లేదు. మాకు వ్యతిరేకమైన హెడ్లైన్ మేమే వేసాం. మా ప్రాంతానికి, మా అస్తిత్వానికి, మా బాధకి, మా కష్టాలకి, మా కన్నీళ్ళకి వ్యతిరేకమైన హెడ్లైన్స్ మేమే రాసాం. నిజంగా ప్రత్యక్ష సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ప్రతి డెస్క్ జర్నలిస్టు, నేను ఒక్కనని కాదు, చాలామంది డెస్క్ జర్నలిస్టులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు కూడా, ఇబ్బంది పడ్డారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు, కొందరు శరంతో బయటకు వచ్చారు, కొందరు ఆ టీ న్యూస్ వచ్చిన కొత్తలో చాలామంది బయటకు వచ్చి టీ న్యూస్లో జాయిన్ అయ్యారు. అదంతా జరిగింది. కట్ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి బాధితులను కూడా మేమే అయినాం. అని నా కొడుకను అప్పుడు జై తెలంగాణ అన్నావు కదరా, సరే అప్పుడు కాదు ఇప్పుడు చూసుకుంటాం. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ ఖచ్చితంగా అందరూ గుర్తించాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సడన్గా సమైక్యవాదులు తెలంగాణవాదులుగా మారిపోయారు, ఆంధ్ర జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టులుగా మారిపోయారు. ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో మార్పు చాలా పెద్దగా కనపడుతుంది. శివాజీ రాజా పుట్టింది తూర్పుగోదావరి జిల్లా, ఆయన నటించే సినిమా తెలంగాణ. యాస రాదు, భాష రాదు, అంటించుకొని వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇంకా సేమ్ తెలంగాణ వచ్చిన 2014లో ఆంధ్ర జర్నలిస్టు ఎవరైతే మా గుండెలు మండేలా డిబేట్లు చేశారో, మా గుండెలు మండేలా వార్తలు రాయించారో, మా గుండెలను మంట పెట్టేలా మమ్మల్ని బాధ పెట్టారో, వాళ్ళు ప్రభుత్వ అనుకూలులైపోయారు. ఆ పోరాటం చేసిన వాళ్ళంతా ప్రభుత్వ వ్యతిరేకులైపోయారు. ఈ మార్పును మీరు గమనించారో పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. ఈ బాధను అనుభవించిన తర్వాత మొదటి విక్టిమ్ కూడా నాకు తెలిసి నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో నేనే. మీకు విషయం తెలియదు, నేను తెలంగాణ రాకముందుకు ఒక ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా పనిచేస్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జి బాధ్యతను తొలగించి తీసుకుపోయి నైట్ షిఫ్ట్ వేసారు నాకు డెస్క్లో. ఒక షిఫ్ట్ ఇన్ఛార్జ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని తీసుకుపోయి నైట్ షిఫ్ట్ వేసారు. హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్, 30 minutes అట్లాంటి పెద్ద పెద్ద ఎపిసోడ్స్ రాసిన నన్ను తీసుకుపోయి 3 minutes న్యూస్, 1 minute న్యూస్ రాయించింది. ఇప్పటికీ కూడా
ఇంత ముందుకు అన్న మాట్లాడుతున్నాడు యోగానంద, ఇప్పటికి కూడా మీడియా తెలంగాణీకరణ కాలేదు. ఒకరిద్దరు ఏమైనా మన పెట్టుబడిదారులు మారిపోయారేమో కానీ, ఒకటి రెండు సంస్థలు మారాయేమో కానీ వాళ్ళు తెలంగాణను అద్దుకుంటున్నారు అంతే తప్ప ఇంకా మీడియా సమైక్యవాదుల చేతుల్లోనే ఉంది. ఇప్పటికీ నేను సమైక్యవాదులే అంటున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారులు వాళ్ళే అయిపోయారు. ఈవెన్ డిజిటల్ మీడియా మొదలైనప్పటికీ కూడా డిజిటల్ మీడియాలో మన వాళ్ళు సొంత వాదనలు వినిపిస్తున్నారు, సమస్యల కంటే సొంత వాదనలు వినిపిస్తున్నారు. డిజిటల్ మీడియాలో కూడా ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతవాదుల డామినేషన్ ఎక్కువగా ఉంది. ఇంకా జర్నలిస్టులు ఎగ్జాక్ట్లీ తెలంగాణ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు కూడా ఇంతకుముందుకు అన్నారు, ఎవరు గమనించలేదు, ఆంధ్ర వాళ్ళే ఇన్ఛార్జ్, మీరు ఎంక్వైరీ చేయండి. చాలా న్యూస్ ఛానల్స్లో అవుట్పుట్ ఎడిటర్లు, డెస్క్ ఇన్ఛార్జులు, ఇన్పుట్ ఎడిటర్లు, పేరుకు మనది ఒక విభాగం. ఈయన తెలంగాణ విభాగానికి ఇన్పుట్ ఎడిటర్. సరే పేరుకు ఒక తెలంగాణ ఒక బోర్డు వేస్తారు మనకు, ఒక మూలకి ఒక బోర్డు వేసి ఈయన తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్, ఆంధ్ర ఇన్పుట్ ఎడిటర్. నీ వార్తకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆంధ్ర వార్తకి ఎంత ప్రాధాన్యత ఉంది, నీ సమస్యకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆంధ్ర సమస్యకి ఎంత ప్రాధాన్యత ఉంది, అది ఇంకా 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 ఆంధ్రమే పలుకుతోంది. తెలంగాణ ఇంకా ఇంకా రాలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రభుత్వాలు కూడా ఆ రోజు అవకాశాలని, జర్నలిస్టుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. తెలంగాణ జర్నలిస్టులకి అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎక్కడ పట్టించుకోలేదని నా అభిప్రాయం. తెలంగాణ రాకముందుకు ప్రతి వ్యక్తికి అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన నాయకుడే తెలంగాణ వచ్చిన తర్వాత మన ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ మనం అప్పుడు అంటే తెలంగాణ సమస్యల కంటే జర్నలిస్టుల సమస్య చిన్నగా కనిపించిందేమో అనిపించింది నాకు, అంతమించి చేయలేదు. దయచేసి నేను ఏమనుకుంటున్నా అంటే 25 ఏళ్ళ ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో సాక్ష్యాలు పాత గాయాలని గుర్తు చేస్తున్నాయి. దయచేసి ఖచ్చితంగా మీడియా తెలంగాణీకరణ జరగాలనేది నా ఉద్దేశం. నేను ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత సమస్యలని, తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు కూడా అవకాశాలు మెరుగుపడాలనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ మార్పు కోసం టీజేఎఫ్ మళ్ళీ పోరాటం చేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.